guys, welcome back to my YouTube channel. This is Adrian Superbike. And the good news ఏంటంటే ఇప్పుడే మన RCB గెలిచేసింది. Can't move flexing cause they know I got the sauce. Got the presence on me, I can't ever take it off. That's why I came, country boy stepping. Boy stepping, yeah, they can't get like me. Rockin' boots and white tee. Designer on my cuff, ain't something like a movie. Country boy stepping, yeah, country boy stepping. Country boy stepping, yeah, country boy stepping. Out the ranch, I just told you that I'm bout it. I might take offense if you tell me that you doubt it. That's just what it is, yeah, I'm known to make it rowdy. Then I'm for the fit, and I drive a wide body. నైట్ అంటే నిన్న వీడియో మీరు చూస్తుంటే 900 కొత్త Z900 ని విజయనగరం నుంచి డ్రైవ్ చేసుకుంటూ వచ్చాం కదా. ఫుల్ టైర్డ్ అయిపోయి నైట్ మేము వచ్చేపాటికి 3 అట్లా అయింది. ఈ రోజు నేను ఏమనుకున్నానంటే డే ఇన్ మై లైఫ్ బ్లాగింగ్ పక్కన పెట్టేస్తే నా డే ఎట్లా ఉంటది అది నేను ఈ రోజు మీకు చూపించబోతున్నాను అనమాట. చాలా మంది మెసేజ్ చేసి అన్నా నువ్వు మెసేజ్ చూడవు అంటారు. ఈ వీడియో చూస్తే లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటది అన్నది కూడా మీకు అర్థమవుతుంది కదా. అలా అని చెప్పేసి ఏ డే ఇన్ మై లైఫ్ అనేది నేను ఈ రోజు స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ మన షాప్ కి వెళ్ళిపోయి స్టాక్ ఇచ్చేద్దాం. స్టాక్ ఇచ్చేసిన తర్వాత సుబ్బు దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం కార్ వాష్ కి వెళ్దాము. సో చెప్పేంత ఈజీగా ఉండవు, చెప్పడం కాదు చూపిస్తా. మన షాప్ లో స్టాక్ అయితే ఇచ్చేసాము. ఫుల్ ట్రాఫిక్ వల్ల అండ్ బంద్ రోడ్ ఫుల్ జామ్ గా ఉంది. ఇంకోటి వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ కేసులు రాసేస్తున్నారు, దాని వల్ల కూడా కొంచెం జామ్ అవుతుంది. మన షాప్ అయితే బోబా హాలిక్. ఆల్మోస్ట్ మన ఫాలోవర్స్ ఎవరైతే నన్ను బాగా క్లోజ్ గా స్టాక్ చేసి అవుతారో వాళ్ళకి బాగా తెలుస్తుంది అనమాట. కూడా మీట్ అయ్యి నేను చాలా డేస్ అయింది అనమాట. జస్ట్ మీట్ అయ్యి ఒక 10 minutes మాట్లాడుకొని ఇంకా మళ్ళీ కార్ వాష్ కి అయితే వెళ్ళిపోతాం. మైక్ టెస్టింగ్ 1 2 3. నేనైతే ఇప్పుడు మన మెకానిక్ అన్న దగ్గరికి అయితే వచ్చా సుబ్బుతో పాటు. ఎందుకురా అంటే మన బండి ఒకటి రిపేర్ కి ఇచ్చాము. దానికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన ఫోన్ కనెక్ట్ అవ్వట్లా. వాట్సాప్ లో చూస్తే వాట్సాప్ లో ఇన్వైట్ అని వస్తుంది, వాట్సాప్ తీస్తే మీ నెంబర్ మార్చేసాడేమో. బండి ఇదే ఈ ఫెస్సినో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి అనమాట. పికప్ రావట్లేదు, హీట్ అయిపోతుంది, ఎక్కువ వచ్చేస్తుంది అంటే కంపెనీ కోసం ఇది ఇచ్చేసాను. ఇదే కాకుండా అయిపోయిన వెంటనే స్కూటీ ఉంది మంది. స్కూటీ కూడా నేను ఇవ్వాల్సి వస్తుంది. మన యాక్టివా 125 కూడా నేను జనరల్ సర్వీస్ కి ఇవ్వాలి. ఇంజిన్ ఆయిల్ ఇవన్నీ చేంజ్ చేయించాలన్నమాట. చాలా మంత్స్ అయిపోయింది అది కూడా చేంజ్ చేయించి. వాష్ కి వచ్చాము. ఇప్పుడు టైం చూసుకుంటే 2:26. వాళ్ళు లంచ్ చేస్తున్నారు. 1 hour టైం పెట్టిద్ది అన్నారు. 1 hour అంట. 10 minutes మనము వెళ్ళి లంచ్ చేసేసి వద్దాము. మీకు చూపించాలి, చూడండి ఇక్కడ ఏముందో. H2 వచ్చింది అనుకుంటున్నారా? ఎలా వచ్చి మీరు అనుకుంటున్నారా? ఎలా వచ్చిందో ఎగిరెగిరి వచ్చింది. What are you saying? యాక్చువల్ గా మనకి ఫుడ్ కెప్టెన్ గిఫ్ట్ ఇచ్చారు. థాయిలాండ్ వెళ్ళి వచ్చారు కదా, అక్కడ నుంచి తీసుకొని వచ్చారు అనమాట. చాలా సూపర్ ఉంది అసలు. ఒకసారి దాని ఫీచర్స్ చూపించరా? సెక్సీ ఉంది కదా. కవాసకి H2R ఇది. బైక్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పడం అయితే మర్చిపోమకండి. అండ్ కొన్ని సినిమాటిక్ క్లిప్స్ తీసాను. చాలా చాలా డీటెయిలింగ్, ప్రతిదీ చాలా బాగా వచ్చింది. ఎలా అనిపించింది అది? సో ఇంకా ఇంటికి వెళ్ళిపోయి లంచెస్ అయితే మళ్ళీ వద్దాము. ఏదైతే కార్ వాష్ కి ఇద్దామని చెప్పేసి ఇంటికి వచ్చేసి అట్లా అయిపోయిందో, ఇంకా అక్కడ నుంచి ఏంటంటే మేము కొంచెం వర్క్స్ లో బిజీ అయిపోయి షాప్ కి వచ్చేసి వర్క్స్ అయితే చూసుకున్నాం అనమాట. అసలు యాక్చువల్ గా ఇప్పుడు మేము షాప్ నుంచి ఇంటికి వెళ్తున్నాము. టైం చూసుకుంటే 11:30 అయింది. గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడే మన RCB గెలిచేసింది. నేను చెప్పడం కాదు, ఇప్పుడు మన బందర్ రోడ్ లో జనాలతో చెప్పిస్తా మీకు. నేను బందర్ రోడ్ ఎక్కబోతున్నాను. ఇప్పుడే స్టార్ట్ అవబోతుంది. ఒక్క 10 నిమిషాలు ఇక్కడ ఉన్నామంటే మొత్తం ఫుల్ అయిపోతుంది. చూడండి మొత్తం మొదలవుతున్నారు ఇప్పుడే. అవునా? చెప్పా కదా ఇప్పుడే స్టార్ట్ అయిపోతుంది అని చెప్పి. సో జస్ట్ ఏం లేదు, ఇప్పుడు మనం యాక్చువల్ గా మా ఇంటికి ఇటు సైడ్ వెళ్ళాలి, అటు కాకుండా విజయవాడకి మెయిన్ సర్కిల్ వెళ్దాం. ఇప్పుడు బెంచ్ సర్కిల్ నేను చంపేస్తున్నారు వీళ్ళు. కానీ నాకు వెళ్ళడం ఇష్టమే, కానీ భయం ఏంటంటే చిన్న డెంట్ పడినా కానీ బాధపడాల్సి వస్తుంది చాలా. అరే నువ్వు పైకి వెళ్ళి చూపిస్తా ఉండు. ఓకేనా? లెట్స్ గో. పైకి మనం బందర్ రోడ్ లో చూసుకుంటే ఇక్కడ పోలీసులు ఉన్నారు చూసారా? వీళ్ళందరూ క్రౌడ్ ని కంట్రోల్ చేయడం కోసమే
చూడండి ఎక్కువ తక్కువ మన విజయవాడలో ఎక్కువ తక్కువ ఏమైనా చేశారనుకోండి బండిని తీసుకెళ్లి సీజ్ చేసేస్తారు. నా వీడియోస్ ఉన్నాయి అనమాట సీజ్ చేసేవి కూడా. ఒక రౌండ్ వేద్దాం చూద్దాము హడావిడి ఎట్లా ఉందని చెప్పేసి. చూడండి ఆర్సీబీ కప్ ఇక్కడికి దొబ్బుకొచ్చేసారు వీళ్ళు. చూడండి గీతలు ఎట్లా పెట్టేశారు స్టాండిల్ కింద కానీ బాబోయ్ మంటలు వచ్చేసి ఉంటాయి. ఇక్కడ అందరూ గోల గోల చేస్తున్నారు అసలు ఫుల్. అసలు చూసారా మన వాళ్ళ సెలబ్రేషన్. ఇది మీరు చూసింది ఓన్లీ 1%. లాస్ట్ ఇయర్ ఇంకా ఘోరంగా ఉంది. పోలీసులు లాఠీలు పట్టుకొని కొట్టేస్తున్నారు కాబట్టి మన వాళ్ళందరూ కూల్ అయిపోతున్నారు. లేదంటే లెవెల్ అసలు మామూలుగా ఉండేది కాదు. బస్సులు ఎక్కేసే వాళ్ళు. ఇక్కడ చూడండి ఎక్కడ చూసినా పోలీసులు ఉన్నారు. బట్ ఇది మాదేమీ ప్లాన్డ్ కాదు. ఈ రోజు మేము యాక్చువల్ గా డైలీ వ్లాగ్ చేద్దాం అని చెప్పేసి చేసాము. బట్ కానీ ఈ రోజు ఈవినింగ్ మాకు తెలిసింది ఏంటంటే ఈ రోజే ఫైనల్ అని చెప్పేసి. సో దానికోసం అని చెప్పేసి మనకు కూడా క్రేజీ వచ్చేస్తుంది. అసలు ఇది చూపించరా చూడండి ఎంతమంది ఉన్నారు. లైక్ ఈ సెంటర్ కి వచ్చారంటే కొట్టేస్తారు వాళ్ళని. సో అన్ఎక్స్పెక్టెడ్ గా మన బ్లాగ్ అయితే ఈ ఆర్సీబీ విన్నింగ్ కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది మనం చూసింది బందర్ రోడ్ ఒక్కటే. ఇప్పుడు మనం పాలిటెక్నిక్ రోడ్కి వెళ్దాం. అక్కడ ఇంతమంది పోలీసులు ఉండకపోవచ్చు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ ఏంటని చూపించేసిన తర్వాత మనం డిన్నర్ చేద్దాం వెళ్ళి. అందరూ బండి సైకిల్ నుంచి చిన్న చిన్న సెల్లులతో పాలిక్లినిక్ రోడ్ లో వెళ్తున్నారు. అదే కదా అందరు తప్పించేసుకొని తిరుగుతున్నారు ఇప్పుడు. బ్రో ఏం జరుగుతుంది అసలు ఏంటి? అలాని కింద కూర్చోబెట్టి అట్లా కొడుతున్నారా? కాదు ఏంటి అసలు బాబోయ్. అక్కడ పోర్షే ఉంది. గైస్ పోర్షే వెళ్తుంది 911. అరే సూపర్ ఉందిరా. పద 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 పద. మన విజయవాడలో జరిగిన సెలబ్రేషన్స్ అయితే చూసారు కదా. ఇంకా డిన్నర్ ఎట్లాగో మనం ఇంట్లో వండుకోలేదు కాబట్టి బయటకి అయితే వచ్చేసాం అనమాట. ఎక్కడికి వచ్చామంటే మన విజయవాడలో రైట్ టైం ది ఫేమస్
హొసకోటే హొసక్తే ఏమంటారో మరి దాన్ని. కోటే హొసక్తే ఏదైతే అది ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే నా రెసిపీ కాపీ కొట్టమాకండి. ఏంటి అది మామూలుగా వాళ్ళు వెయ్యరు, పడుకోవాలి. అవునా? మీలో ఎంతమంది ఆర్సీబీ ఫ్యాన్స్ ఉన్నారో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. చాలా బాగా చేస్తున్నారు కానీ పోలీసులు ఎందుకు వాళ్ళని కూర్చోబెట్టి అట్లా చేశారన్న విషయం అయితే నాకు తెలియదు. నేను వీడియో అప్లోడ్ చేసే లోపు నాకు ఏమన్నా న్యూస్ వస్తే ఆ న్యూస్ ని కూడా నేను ట్యాగ్ చేస్తాను చూడండి. సో ఈ వీడియో ఇక్కడ ఏం చేస్తాను ఎంజాయ్ దిస్. If you guys enjoyed, guys, హిట్ ది లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.